బోనాల పండగ కాంచెల్లి అటు పూరి జగన్నాథుని రథయాత్ర దాకా మస్తుగున్నాయుల్లా అన్ని చెప్పుకుందాం గానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మరవకుండ్రుల్లా. శురువైంది బోనాల పండుగ, అమ్మలను గొలుసుకున్నారు నిండుగా. జగన్నాథ రథయాత్రకు జనమే జనం, అస్సలు అడ్డుగాలే భారీ వర్షం. పెంచిండ్రు సర్వే గడువు, బిఎల్ఓలకు తగ్గినట్టే బరువు. నీళ్లు లేక విద్యార్థినిల తిప్పలు, వాష్రూమ్లు సుతా లేకుంటే ఎట్లా సార్లు. తెలంగాణలో పెద్ద పండగ అంటే ఓటి బతుకమ్మ, ఇంకోటి బోనాలు. పూల పండగ 9 వద్దులు నడిస్తే బోనాల పండగ జాతర పట్నంలో నెల రోజులు, జిల్లాలలో ఇంకో నెల రోజుల దాకా సాగుతూనే ఉంటది. ఆగో గాసొంటి పెద్ద పండగ ఆషాఢ మాసంలో ధూమ్ ధామ్గా చాలైంది. మరి ఎవరెవరు వచ్చిండ్రు, ఎట్లా నడిచింది మొత్తం మరుచుకోవాలి కదా. చలో గోల్కొండ జగదాంబిక మాంకాలమ్మకు కుమ్మర్లు తొలి బోనం ఎక్కించుడుతోని భాగ్యనగరంలో బోనాల జాతర శురువైంది. లంగర్ హౌస్ నుంచి 400 మంది కళాకారుల ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాల నడుమ మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సార్ తల్లికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ డప్పుదరువులు, మంత్రి పొన్నం సార్ స్టెప్పులతోని జోస్ తెచ్చిరు పండుగకు. అట్లనే బండారు దత్తన్న, ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కడమ లీడర్లు సుతొచ్చి అమ్మకు మొక్కులు పెట్టిర్రు. ఇక తొలి రోజు బోనాలు ఎక్కిస్తానికి పుట్టెడు జనం వచ్చిర్రు. అక్కలంతా యాపాకులతో ముద్దుగా సింగారిచ్చిన బోనాలు నెత్తిన పెట్టుకొని వస్తుంటే ఏమన్నా అనిపించిందా. ఇక గోల్కొండ చుట్టుముట్ట ఆనబడుతున్న వేల మంది భక్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవార్ల తానికి వచ్చిర్రు. పాడి పంట బాగుండాలంటే వర్షాలు పడాలి కాబట్టి ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి బోనం సమర్పించి అమ్మ వర్షాలు కురిపించు, ఎందుకంటే కరువుతో తెలంగాణ అల్లాడుతుంది కాబట్టి తెలంగాణని వర్షాలు కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రజలు వరుణ దేవుడి గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి తొందరగా తల్లి వరుణ దేవుడిని పంపిస్తుందని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేరుకోవడానికి వెళ్తున్నాను. తెలంగాణ బోనాలంటే గోల్కొండ బోనాలు ఫస్ట్. గోల్కొండ బోనాల వైపు ఆ వైపే సూపరు. అందరు అమ్మవార్ల లాగా బోనాలు తీసుకొని, బంగారు బోనం తీసుకొని, మట్టి బోనం తీసుకొని, కళ్ళు సాగర తీసుకొని ప్రతి ఒక్కటి కూడా భక్తి పారవశంగా గోల్కొండ అమ్మవారు మాంకాలమ్మ దగ్గర దర్శనం చేసుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు మొట్టమొదటి బోనము ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యం లోపల బంగారు బోనాన్ని తీసుకొని ఈ రోజు గోల్కొండ జగదమ్మ అమ్మవారికి బోనం సమర్పించడానికి విచ్చేయడం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి హరిబోలి బంగారమైసమ్మ టెంపుల్ నుంచి గోల్కొండ జగదాంబికకి బంగారు పాత్రలో ఈ బోనం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత 17 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని చేస్తారు. ఇంకో దిక్కు పాత బస్తీ లాల్ దర్వాజా నుంచి గోల్కొండ కోట దిక్కు ఘటాల ఊరేగింపు మా సంబరంగా సాగింది. గోల్కొండ తొవ్వలన్నీ భక్తులతోని జిబజిబా ఉన్నాయి. 7 వారాల దాకా అమ్మవార్లకు జోరుగా బోనాలు ఎక్కించు నడుస్తూనే ఉంటది. ఎక్కడేం తిప్పలు లేకుండా భక్తులకు అన్ని సౌలతులు చేసింది సర్కారు. ఉత్సవాల కోసానికి 20 కోట్లు ఖర్చు చేస్తున్నది. 4 రోజులు జాతర సాగుతూనే ఉంటది. మన వేద టీవీలో ఎట్లెట్లా నడుస్తుందో చూపించుడే ఉంటది. తీయుర్రి ఎవరో వస్తారు ఏమో ఫారాలు ఇస్తారని సాటింపేసిండ్రు. ఇప్పటిదాకా రాకపాయే, మా పక్కవాడలా ఇచ్చిండంట, మాకేమో ఇంకా ఇస్తలేరు. అవి ఎన్నడొస్తాయి, మేము ఎన్నడు నింపుతాము, వాళ్ళకి ఎన్నడిస్తాము. పుసుక్కున రాకపోతే ఓట్లు పోతాయి. ఆయే ఎందుకైనా మంచిది కమ్యూనిటీ హాల్ కాడ వంచుతున్నారని అంటున్నారు. పొయ్యి నేనే తెచ్చుకుంటా. నీ ఫారాలు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇటు ముఖాన్నే వస్తలేరు. ఇవి ఎవరికి ఇవ్వాలి, ఏడియాలే. ఇగో గిట్లుండే నిన్న మొన్నటి దాకా సర్వే ఫారాల గురించి పబ్లిక్ తిప్పలు. అగో గసొంటోళ్ళంతా మంచిగినాలకి ముచ్చట. ఇన్నోళ్ళెవలో సర్వే షెడ్యూల్ 10 దినాలు పెంచిందుల్లో ఎన్నికల సంఘం చాలా జాగాల్లో సర్వే నత్తతోని పోటీ పడుకుంటూ ఉరుకుతుండే వరకు రాజకీయ పార్టీల లీడర్లు జర టైం పెంచుర్రు అని కోరితే సరే అని ఆగస్టు 3 తారీఖు లోపల ఫారాలు నింపిర్రని 10 దినాల దాకా ఛాన్స్ ఇచ్చింది. లెక్కకైతే ఈ నెల 24 తారీఖు దాకానే ఉండే. ఇక ఇప్పుడన్నా దెబ్బ ఫారాలు నింపి బిఎల్ఓలకు ఇయ్యూరిగా. ఇక మారిన షెడ్యూల్ ప్రకారం ఎట్లున్నదంటే ఇంటింటి సర్వే ఫారాలు తీసుకుని ఆగస్టు 3 కాకరైతే 10 తారీఖు నాడు లిస్ట్ విడుదల చేస్తారు. ఏమన్నా తప్పప్పులుంటే సగబెడడానికి నెల టైము, అంటే సెప్టెంబర్ 9 తారీఖు దాకా ఛాన్సు. పబ్లిక్ ఇచ్చిన వివరాల్లో ఏమన్నా తేడాలు ఉన్నాయంటే ఆగస్టు 10 తారీఖు నుంచి అక్టోబర్ 8 తారీఖు దాకా నోటీసులు ఇస్తారు. 12 తారీఖు నాడు ఫైనల్ లిస్టు సాటింపేస్తారు. ఈ అన్న ఆల్రెడీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్లకు
మరి కొత్తగా పేర్లు ఎక్కించుకునేటోళ్ళ పరిస్థితి ఏంది అంటారా? కొత్తగా ఓటర్ల నమోదుకు అడ్రస్లు మార్చుకుంటానికి జూలై 31 తారీఖు నుంచి ఫారాలు ఇవ్వాలన్నారు కదా మునుపు. గవిసుత ఆగస్టు 10 తారీఖు తర్వాత ఇచ్చినా పర్వాలేదన్నది ఎన్నికల సంఘం. ఫారాలు పంచుడు బుధవారానికే అయిపోయిందట. కాబట్టి ఇక ఫారాలన్నీ నిమ్మలంగా నింపి ఆఫీసర్లకు ముట్ట చెప్పే పనులు ఉండుర్రిగా. సమ్మక్క సారక్క జాతరప్పుడు అమ్మవార్లను వనం నుంచి గద్దెల మీదకి తెచ్చేటప్పుడు మళ్ళా గద్దెల మీదకి వెళ్ళి వనంలకు తోలుకపోయేటప్పుడు ఎట్లుంటది? పట్టు సాలకుండా పోతుంటారు భక్తులు. అట్లనే శ్రీవారి బ్రహ్మోత్సవం అప్పుడు తిరుపతిల సుత ఉష్కే వస్తే రాలనంత మంది భక్తులు పోతారు. మాడవీధుల పొంట స్వామివారి ఊరేగింపు తెప్పోత్సవం చూస్తానికి 2 కండ్లు సాలవనుకో రాదుండ్రి. అగో అచ్చం అట్లనే ఒడిశాల సుత ఓ పండగ అవుతున్నదులా. అవు జగన్నాథుడి రథయాత్ర ముచ్చటే. ఒడిశా రాష్ట్రం పూరి పురాగా నిండిపోయింది భక్తులతోని. 17 ఆషాఢ మాసంలో బొంబాటుగా నడిచే పూరి జగన్నాథుని రథయాత్ర చూస్తానికి దేశం అంతటి నుంచి 15 లక్షలకు మీదనే భక్తులు వచ్చేరు. జోరుగా ఆనబడుతున్నా గింత సుత పట్టించుకోలే. స్వామివారి సేవలు తరించాలని తడుచుకుంటూనే ఉన్నారు భక్తులంతా. జై జగన్నాథ నామస్మరణతోని మారుమోగింది పూరి. ఇక మొదలు గజపతి మహారాజు గారు వచ్చి బంగారు చీపురుతోని చేరాపహారా అంటే వీధులన్నీ ఊడ్చి పెద్ద పూజలు చేసినాక జగన్నాథుని రథం ముంగడికి కదిలింది. రథాలు గుంజుతానికి భక్తులంతా పోటీ పడుకుంటూ ఒకరికొకరు నూకేసుకుంటే 150 మందికి మీదనే దెబ్బలు తాకితే ఒకళ్ళ పానమైపోయింది. ఇక 45 అడుగుల ఎత్తు 16 చక్రాల నందిఘోష రథం మీద జగన్నాథ స్వామి, 45.5 అడుగుల ఎత్తు 14 చక్రాల తాళధ్వజ రథం మీద బలరాముడు, 44.5 అడుగుల ఎత్తు 12 చక్రాల దేవదలన రథం మీద సుభద్రాదేవి బయలుదేరిర్రు. స్వామివారి ఏడాదికోపారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి అన్నా చెల్లెలతో కలిసి అత్తగారి ఇల్లు గుండిచా గుడికి పోతాడన్నట్టు. ఇక 7 రోజులుండి అటెన్క ఈ నెల 24 తారీఖున మళ్ళా తిరుగు ప్రయాణం అవుతాడు. దాన్ని బహుదా యాత్ర అంటారు. మొత్తం 9 రోజులు నడిచే జాతరకు బయట దేశాల నుంచి సుతా భక్తులు బగ్గొచ్చి గుండిచా గుడిలో అడప మండపంలో ఉండే స్వామివారిని దర్శించుకుంటారు. ఇక జాతరలో ఎవరికి ఏ తక్లీఫ్ రాకుండా 13,000 మంది పోలీసులు జవాన్లు, 19 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, 473 సీక్రెట్ కెమెరాలతోని ఏడేమైతుందో 63 LED స్క్రీన్లు పెట్టి చూసుకుంటా గట్టి బందోబస్తు పెట్టిర్రు. గిట్లా మేం చెప్తుంటే ఏం మజా ఉంటది కానీ జగన్నాథ రథయాత్ర ఎట్లెట్లా సాగిందో మొత్తం కలిపి చూడుర్రి మీరే. సీఎం కాంచెలి మొదలు పెడితే ఎమ్మెల్యేలు మంత్రుల దాకా పొద్దుగాల లేస్తే మేం సర్కారీ స్కూళ్లను అట్లా డెవలప్ చేస్తున్నాం, ఇట్లా డెవలప్ చేస్తున్నాం, కారు ఏలువడిలా అట్లుండే ఇట్లుండే అని స్పీచ్ల మీద స్పీచ్లు దంచుతుంటారు. కానీ మొన్న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివే ఆడపిల్లలంతా అర్ధమరాత్రి రోడ్డెక్కి నీళ్లు ఇస్తారా ఇయ్యరా అని ధర్నా చేసే. ఇక ఇప్పుడు గీళ్ళవంత అన్నట్టు ఇన్నారుల్లా నీళ్లు కావాలి అని కుతికలు పోతట్టు అరుస్తున్నారు ఆడపిల్లలంతా. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు కాలేజీ పిల్లలు ఇల్లంతా. కాలేజీ చాలా 4 రోజులు అయిపోయింది. అప్పటి సంది ఇప్పటిదాకా నీళ్లు చక్కగా వస్తలేవు. తానాలు చేస్తానికి ఒంటికి సుత తిప్పలైతుందని చెప్పుకుంటా ఒగేడుపు కాదు. వాళ్ళు ఎంత కష్టపడుతుర్రో వాళ్ళే చెప్తారు ఇనుర్రిగా. నైట్ వాటర్ రాకపోతే మేము అక్కడ ట్యాంక్ దగ్గర వేసి స్నానం చేస్తాం సార్. ఒకటి దిగలేసి స్నానం చేసేద్దాం, పాములు వస్తున్నాయి సార్. బాత్రూమ్ పోయినా కుప్పలు చూసుకుంటూ పోవాలి సార్. కాలు దొక్కడం ఇబ్బంది అవుతుంది సార్ మస్తుగా. మాకు పీరియడ్స్ అయినా వాష్రూమ్ బయట వెళ్ళాలి సార్. మేము బాత్రూమ్ బయట వెళ్ళాలి. పీరియడ్స్ అయితే ఎవరైనా బయటికి వెళ్తారా సార్? ఇది ఎక్కడైనా ఉందా సార్? గింత తిప్పల పడుతుంటే ప్రిన్సిపాల్ కు చెప్పాలి కదా అంటారేమో. ఆ కార్యం కూడా అయింది. మీకు కావాలంటే ఒక 10-20 రూపీస్ ఇవ్వండి, మీకు కొన్ని బాత్రూమ్స్ కట్టిస్తామా అగనట. మీరే తలా ఇన్ని పైసలు ఇవ్వరి బాత్రూమ్ సౌలతులు చేస్తామంటుర్రట. 700 మందికి మీదనే పిల్లలుంటే 2 బాత్రూమ్లు ఉంటే ఎట్లా చదువుకుంటారులా? ఇక లొల్లైతున్న ముచ్చట తెలిసి పోలీసులు మేడాలు ఎంత బుదరకిచ్చినా అస్సలు ఊకోలే. ఆఖరికి పెద్ద ఆఫీసర్లను లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే గప్పుడు ఆగిర్రు. పెద్ద పెద్ద చెట్లు
పోయాను మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీ పిల్లలు రేపు ఇంకెవరి నీళ్ళ కోసం రోడ్ల మీదకి వస్తారో జర సౌలతులు చేయరి సార్లు ఆడపిల్లలు అరిగోసపడుతున్నారు. ఆగో మా బరాబర్ మా ముచ్చట పట్టుకొచ్చిండుల్లా ఇందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. ఎంత ఖతర్నాక్ న్యూస్ అంటే ప్రేమ న్యూస్ ఇది. మెక్సికో బిలియనర్ 70 ఇయర్స్ ఆయనకి ఇప్పుడు ట్రూ లవ్ దొరికిందంట. మనకెన్నడు రా నాయన, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ 20s ఉంది, ఆయనేమో 70s ఉన్నారు. ప్రేమ గొప్పది గుడ్డిది అన్నారు. ఇప్పుడు ముసల్దని కూడా నాకు తెలిసింది. ఎట్లా రా నాయన, పైసలు సంపాదించడం అనుకో, నేను నిజంగా చెప్తున్నా ఏదైనా సాధ్యమే. మనీ క్యాన్ లవ్ బై ఈవెన్ ఇఫ్ యూర్ అండ్ వెయిట్ లేటర్ మా చిల్లాపు కూర్చువి. ఇప్పుడు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే చాలా మంది బస్సులు ఎక్కుతారు. బగ్గా దూరం పోవాలనుకుంటే సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతారు. జర్రంత దగ్గర పట్ల ఉన్న ఊర్లకైతే పల్లె వెలుగు లోకల్ బస్సులు ఎక్కుతారు. దూరం పోయేటోళ్ళు సుత తక్కువ ఛార్జీలలో వెళ్ళిపోవాలనుకుంటే ఆర్డినరీలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఎక్స్ప్రెస్లు, సూపర్ డీలక్స్లు అంటే ఏడవడితే ఆడ ఆగాయి, కానీ ఆర్డినరీ బస్సులు అంతటా ఆక్కుంటా పోతుంటాయి. అంతే కదా, కానీ గిట్టు చూడుండ్రి. ఏహే ఎక్కడిది ఆర్టీసీ బస్సును ఇంచు సుత ముంగడికి ఓనిచ్చేది లేదని ఊరోళ్ళంతా అడ్డం పడ్డారు. దంచుకొని పోగలా అని ఇట్లా బండ్లు అడ్డం పెట్టి నిలబడ్డారు. రంగారెడ్డి జిల్లా రుద్రారంలో బస్సు ఆపుతలేరట. ఓ కంపెనీలో పనిచేస్తానికి పోతుంటారు చాలా మంది అక్కలు. మునుపు బస్సు ఆపేదట, కానీ నడుమ చెయ్యి ఎత్తినా ఆపకుండా దంచుకొని పోతుర్రట. ఇంత పనికున్నావని ఇటు రివర్సల్ వచ్చేటప్పుడు ఇట్లా ఆపేసిర్రు అన్నట్టు. ఏమైనా బస్సు ఆపకుండా పోతున్నావని అక్క అడుగుతే చూడు డ్రైవర్ ఎట్లా సమాధానం చెప్తుండో. పిరి టికెటేనా ఎందుకు ఆపాలి అంటుండట. గీతీర్ల రుబాబు చూపించినాక కూకుంటారా? ఇంత లొల్లి ముదిరి 7 బండ్లు ఆన్నే ఆగిపోయే వరకు పోలీసులు వచ్చి ఈ కంచెలు ఆపుర్రు అని చెప్తే సరే అన్నాడు డ్రైవర్ అన్న. ఇంత దానికి మాకు ఆపే రూల్ లేదు, ఏం చేసుకుంటారో చేసుకోర్రు అని అచ్చిరాని మాటలు మాట్లాడితే దాడి చేసి దాకా పోతుండే. మీరు నడిపేదే పబ్లిక్ కోసానికి, వాళ్ళతోనే బయసు పెట్టుకుంటే బస్ ఎట్లా కదులుతుంది అన్న, జర చూసుకొని నడుపుర్రి. మొన్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల షికారికి పోతే బోటు కొట్టుకుపోయి ఒక్కలే వెనకకొచ్చిండ్రు. ఇంకో 6 గల్లంతయిన్రు. అదైనా 2-3 వద్దులకే. అనకాపల్లి జిల్లాలో ఇంకో బోటు బోర్లబడి ఒకరు కాలం చేస్తే ఇంకో 3 బతికి బయటపడ్డారు. అవి మరవక ముందే ఇంకో ఆడత రానే వచ్చింది. మరి ఆడ ఏమైందంటే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలోనే ఇంకో పడవ బోల్తా పడ్డది. ఒక్కపారే పెద్ద అలలు మీద పడే వరకు పడవ కింద మీద బండరాళ్లకు చిక్కుకొని ఆగింది. చేపల షికారికి పోయిన 2 సుత రాళ్ల నడుమిట్లా చిక్కుకునే వరకు పాపం బగ్గనే దెబ్బలు తాకినాయి. వీళ్ళకు నూకలు బాగుండే వరకు అటుకెళ్ళి బోట్ల పోతున్న వాళ్ళు చూసి ఎమ్మటే ఊరికొచ్చి 2 కాపాడి వాళ్ళ బోట్లకు ఎక్కించుకొని ఇట్లా ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. 2.5 లక్షల పడవ, 2 లక్షల ఇల్లు ఉన్న వాళ్ళ మొత్తం 4.5 లక్షల దాకా నష్టమైంది. జర సర్కారు ఆదుకోవాలి అని కోరుతున్నారు మత్స్యకారులు. కానీ సముద్రం పగబట్టినట్టే ఉన్నది. ఓ పడవైన కోటి ముంచుకుంటా పోతుంది. జర చేపల షికారికి పోతోళ్ళు పైలమే అన్నలు. దీని పాడుగాను అప్పుడెప్పుడో వచ్చి పత్తాకు లేకుండా పోయిందనుకొని నిమ్మలంగా ఉన్నాయాలా మళ్ళా పరేషాన్ చేస్తున్నది కదా. అప్పుడేమో అందరినీ దూరం ఉండేటట్టు చేసింది. మూతులకు మాస్కులనిచ్చింది, చేతులకు శానిటైజర్లు రుద్దింది, బయటికి రాకుండా ఇండ్లలోనే తోలి తాళం పెట్టింది. దునియాల లక్షల మంది పానాలు మింగిన వైరస్ కథ పూరాగా ఒడవలేదుల్లా. ఆ ఆంధ్రాను మళ్ళా అమ్ముకున్నట్టే ఉన్నది పోన్రి కరోనా. అటు విశాఖపట్నంలో ఒకరికి పానం చూస్తాయి దావఖానకు వస్తే గిదేందో కథే ఉన్నదని డౌట్ వచ్చి ప్రైవేట్ ల్యాబ్ కు టెస్ట్ కు పంపిందట డాక్టర్. ఇగేముంది కరోనా పాజిటివ్ వచ్చిందట. కరెక్టేనా కాదా అని ఇంకో తాన టెస్ట్ చేస్తే ఆడ పాజిటివ్ వచ్చే వరకు ఎంబటే స్పెషల్ వార్డు రెడీ చేసిండ్రు ఆఫీసర్లు. ఈడనే కాదుల్లా, అటు మంగళగిరిల సుత ఒకరు జ్వరంతో వస్తే హోమ్ ఐసోలేషన్
క్వారంటైన్లో ఉండమని పంపిస్తే కాలం చేసిందట. చిన్నగా మెల్లగా రువ్వడి పెరుగుతున్నది ఆంధ్రాల. కడపల 5, గుంటూరులో 1, విశాఖపట్నంలో 1 కేసు నమోదైనాయట ఇప్పటికే. అయినా దీనివల్ల అంత భయపడాల్సిన పనేం లేదు, పెద్ద కంగారు పడాల్సిన పనేం లేదని, ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ అవి వచ్చినప్పుడు అక్కడ ఐసోలేట్ చేసి అక్కడ ఒక సెపరేట్ వింగ్ అంటే దానికంటూ సెపరేట్ డాక్టర్లు కానీ సెపరేట్ నర్సింగ్ సిబ్బంది కానీ పెట్టడానికి అది ఐసోలేషన్ వార్డ్. ఒకవేళ ఏదైనా ఉంటే కేజెస్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టెస్టింగ్ దగ్గర నుంచి, అడ్మిషన్ దగ్గర నుంచి, ఆక్సిజన్ వరకు, ఆ తర్వాత ఇంకా పైన ఏదైనా కనుక సిక్ అయితే వెంటిలేటరీ సపోర్ట్ వరకు అన్ని సదుపాయాలు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో మేము ప్రిపేర్డ్గా ఉన్నామని విశాఖపట్నంలో ఎవరూ భయపడక్కర్లేదని చెప్పారు. 1-2 కేసులు స్టేట్లో ఎక్కడో వచ్చినా కూడా అవన్నీ చాలా మైల్డ్గా ఉన్నాయని, వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని, వాళ్ళకి ఆక్సిజన్ తక్కువగా ఉండడం, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉన్న కేసులు అది అయితే ఏం కావు. అయితే ఒకవేళ ఏదైనా ఉంటే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం కింగ్ జార్జ్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఆంధ్రాలోనే కాదు, అటు కర్ణాటకలో సుత ఈ 10 రోజుల్లోనే ఏకంగా 32 కేసులు వచ్చినాయంటే చూడుర్రిగా. వాతావరణం మారుతునే వరకు ఎప్పట్లెక్కనే ఉత్త జ్వరమే అనుకొని చాలా మంది దవాఖానాలకు పోకుండా ఉండారు. పక్కా పోయి టెస్టులు చేపించుకోవాలి అని అంటున్నారు డాక్టర్లు. అసలే ఆనాకాలం వైరస్కు ఇంకింత ఎచ్చిడవుతుంది కాబట్టి అప్పట్లో వైరస్కు చిక్కకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు మళ్ళా గదేతో వల్ల పోవాలన్నట్టు. ఏమవుతుంది అని అనుకుంటే అందరికీ ఏరుకున్న ముచ్చటేనాయే. ఇక మీ ఇష్టం మరి. ఆషాఢమాసంలో ఆనలు మంచిగా కురవాలే, పంటలు బాగా వండాలనని అమ్మవార్లకు బోనాలు ఎక్కిస్తూ ఉంటారు. కాలం ఎట్లెట్లయితుంది, ఎందుకు కింద మీద అవుతుంది, ఆనలు దంచే కోపు ఉన్నదా లేదా అనేది రంగంలో అమ్మవారు చెప్తుంటది. వాతావరణపు శాఖోళ్ళేమో జూలైలో సుత ఆనలు పడుడు చాలా కష్టమే అన్నారు. మరిగా కాలం ఎట్లున్నదో గాని గీళ్ళ పరిస్థితి అయితే గిట్లున్నది. నీళ్లు లేని అలా ట్యాంకర్ నీళ్లు గట్ల బారబోస్తారేంది అనేరు. మంచిగా చూడు పారిస్తున్నారు. వరి నారు పండించుకుంటానికి రైతుకు వచ్చిన తిప్పలు ఇది. ఏం చేస్తాడు మరి? అదనుకు వానలు రాక నారుమడి మొత్తం ఎండిపోవట్టే. ఇట్లనే ఉంటే ఆయన తక్కర రాకుండా అవుతుంది కావచ్చని ఇట్లా వాటర్ ట్యాంక్ తో నీళ్లు కొనుక్కొచ్చుకొని బతికించుకుంటానికి తనలాడుతుర్రు అన్నట్టు. కప్పతాలు ఆడినా, బతుకమ్మ ఆడినా, జలాభిషేకాలు చేసినా వర్ణదేవుడు గింతన్న కర్ణ చూపిస్తలేడాయే. దేశం మీది బాజుకు కొన్ని రాష్ట్రాలనే గుత్తబట్టి దంచుతున్నాడు. ఇటు ముఖానతుడే పురాగా మరిసిపోయిండో ఏమో గాని రైతులంతా ఒక్క తీర్ల కోరుతున్నారు వానలు గురవాలని. ఇంతకిది ఏడా అంటారేమో, చాలా జిల్లాల్లో అట్లనే ఉన్నది. ఆనదేవుడా జర రైతుల తిప్పలు చూసన్నా ఆన తిప్పలు పంపియవయ్యా, నీకు పుణ్యం ఉంటది గాని. ఇక ఇవ్వలా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకోర్రి.